ఏంటంటే ఫస్ట్గా దేవుడు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, పరమ తండ్రికి అడుగుతున్నారనమాట. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అని విజ్ఞాపన చేస్తున్నారనమాట. ఈ విజ్ఞాపన చేస్తున్నారు. ఇది 100 సంవత్సరాల క్రితము యెషయా గారు తన గ్రంథంలో, యెషయా ప్రవక్త ప్రవచించిన గ్రంథంలో లిఖించబడి ఉన్నది. అది ప్రస్తుతము ఇప్పుడు అమల్లోనికి ఆయన జరిపిస్తున్నారనమాట అండి. ఏంటనంటే యెషయా గ్రంథము 53:12 నేను చివరి 2 వాక్యాలు చదువుతున్నానండి. అనేకల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేస్తున్నారంట. అంటే ప్రార్థన చేస్తున్నారంటండి. అనేక మంది పాపాలనంటే మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనం అందరం ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించామండి. ఇవన్నీ భరిస్తూ ఆయన దేవుని సన్నిధిలో సిలువ మీద ఉండి పరమదేవునికి విజ్ఞాపన చేస్తున్నారంటండి. 100 సంవత్సరాల క్రితము ప్రవచించిన ప్రవచనము ఇప్పుడు సిలువ మీద నెరవేర్చబడుతుందండి. అయితే ఈ విషయం ఏంటంటేనండి, అయితే మన పాపముల కోసము తను సిలువ మరణం పొంది ఉన్నారు. ముందుగా మనము ఆయన విజ్ఞాపన ఏ విధంగా విజ్ఞాపన చేశారు, ఎవరి కోసం విజ్ఞాపన చేశారు ఏంటి అన్నది మనం ముందుగా తెలుసుకుందాం. నేను 3 పాయింట్లు 2 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తానండి. అయితే మన ప్రభువు విజ్ఞాపన చేశారంటండి. దేవునికి ప్రార్థించారంట. మొట్టమొదటిగా ఎవరి గురించి ప్రార్థన చేశారు అని అంటే, ఆయన్ని హింసించిన వారి గురించి, ఆయన మీద ఉమ్ము వేసిన వారి గురించి, ఆయన మీద రాళ్ళు రువ్విన వారి గురించి, ఆయన కొరడాలతో కొట్టిన వారి గురించి, ఆయన వివస్త్రులుగా చేసిన వారిని గురించి ఆయనట ప్రార్థించారట. తండ్రి, వీరెరుగరు, వీరిని క్షమించు అని. దేవుని కుమారుడని వారు తెలుసుకోలేదు. నిజమే కదండి, తెలుసుకోలేదు. తెలుసుంటే అలా చేసుండేవారు కాదేమోనండి. కానీ తెలుసుకోలేదు కాబట్టి ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నారు. నేను దావీదు కుమారుణ్ణి, నేను యూదుల రాజును, దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈయన మనకి, మన అధికారానికి, మన పరిచర్యకి, మన యాజకత్వానికి, అక్కడున్న పరిచర్యలు, సుంకరులు, శాస్త్రులు వీరందరికీ ఎక్కడ దేవుడు అడ్డొస్తాడని ఈయన ఏ విధంగానైనా చంపాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారండి. నిర్ణయించుకొని ఆయన ఏ విధంగా హింసించాలి అన్నది ఆలోచించుకున్నారు. అందుకని ఆయన ఏం చేశారనంటే, వీళ్ళు ఏ విధంగా చంపాలని ఆలోచించారు కాబట్టి ఆ దేవుడు వీరి గురించి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని అన్నారండి. అని ప్రార్థించారు. ప్రార్థించగానే యేసు ప్రభు వీరి గురించి ప్రార్థించారండి. మనం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం? మనం తండ్రిని మన కష్టాల్లోని, మన అవసరతల్లోని మనం తండ్రిని ప్రార్థిస్తున్నామా? మనం తండ్రిని ఒక దూరంగా నుండి చూస్తున్నాం. వారప్పుడు దేవుణ్ణి దూరంగా ఉండి చూస్తారేమోనండి. దగ్గరగా ఉండి చూస్తే దేవుని గురించి తెలిసి ఉండేదేమో, ఆయనతో తిరిగితే తెలిసి ఉండేదేమో. ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. అయినా సరే అది ఏది తెలుసుకోకుండా ఆయన్ని సిలువ వేయటము, ఆయన్ని హింసించటము ఇవన్నీ చేశారు కదండి. ఆయన తండ్రికి ప్రార్థించారు, విజ్ఞాపన చేశారండి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించారండి. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థించే మనస్సు మనకి కలిగి ఉండాలండి. మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాలి. మనను శత్రువుల గురించి మనం ప్రార్థించాలి. మన శత్రువుల గురించి మనం ఎప్పుడైనా ప్రార్థించుకుంటే మనకి ఎవరైనా హాని కలిగిస్తే వారి గురించి మనం దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థిస్తాం? తండ్రి, వారు నన్ను ఇలా అన్నారు, తండ్రి అలా అన్నారు, ప్రభువా వారిని శిక్షించు, వారిని హింసించు తండ్రి అని ప్రార్థిస్తాం. కానీ పరమదేవుడు అంత బాధను భరిస్తూ సిలువ మీద ఆయన అంత వేదన అనుభవిస్తూ కూడా ఆయన్ని హింసించిన వారి గురించి ప్రార్థించారు. ఎంత గొప్ప దేవుడండి. మనం కూడా అట్టి విధంగా ప్రార్థించే బిడ్డలుగా ఉండాలండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44లో చూస్తే,
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అన్నారు. ఎంత గొప్ప మనస్సు అండి! మనం పరలోక తండ్రికి మన కుమారులము కుమార్తెలము కావాలనంటే మన శత్రువులను మనం ప్రేమించాలంటండి. మన శత్రువులను మనం ప్రేమిస్తామండి? ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించం కదండి. వారిని ఇంకా హింసించాలి, వారు మనకి ఎక్కడ దొరుకుతారో వారిని అక్కడ వాళ్ళని అవమానిద్దామని ఎదురు చూస్తుంటాము. అలాగే కానీ పరమ తండ్రి మీ శత్రువులను మనం పరమ తండ్రికి కుమారులము కుమార్తెలము కావాలనంటే మీ శత్రువులను ప్రేమించమన్నారు. మిమ్మల్ని హింసించే వారి కోసము విజ్ఞాపన చేయమన్నారు. మనల్ని హింసించే వారి కోసం మనం విజ్ఞాపన చేయమన్నారు. చేసినప్పుడు మనము పరమ తండ్రికి కుమారులము కుమార్తెలము అవుతామంటండి. అలా చేయని పక్షాన మనం ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. మనం ఎంత క్రైస్తవులము రక్షణ పొందాము విశ్వాస పరులము అన్నా సరే మన పొరుగు వారిని మన శత్రువుల్ని మనం ప్రేమించకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఎంత ఇది చేసినా వృధానేనండి. దేవుడు మనల్ని వారి గురించి విజ్ఞాపన చేయమని చెప్పారండి. కానీ యేసు ప్రభు వారు ఆయన్ని హింసించే వారి కోసము శిలువ మీద విజ్ఞాపన చేశారు తండ్రికి అండి. అలాగే రెండవదిగా చూసుకుంటే వారి అజ్ఞానము. కొంతమంది ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అనేకం చూశారు. ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలోని ఆయన చేసిన స్వస్థతలే కానీ ఆయన చేసిన అద్భుతాలే కానీ ఆయనతో నడిచిన వారే కానీ అందరూ సర్వం అనేకం చూశారు. కానీ వారి అజ్ఞానత ఏంటనంటే ఆ రోజు పిలాతు గారి దగ్గర నిలబడి న్యాయ తీర్పులో నిలబడేటప్పుడు అందరూ సిలువ వేయండి అన్నారు. కానీ ఒక్కరు కూడా ఆయన సిలువ నుండి తప్పించండి అని అనలేదండి. సిలువ వేయండి ఆయనకు మరణ శిక్ష విధించండి అని అన్నారండి. కానీ ఏంటనంటే వారి అజ్ఞానత. దేవుని ఇన్ని అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసి కూడా సిలువ వేయండి అన్నారంటే లోకస్తుల్లో కలిసిపోయారు. వారు అవివేకం అన్నమాట, గ్రహించే జ్ఞానం లేదు. జ్ఞానం లేక సిలువ వేయండి అని అన్నారు. మనము కూడా ఒక్కొక్కసారి దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అవి మనం గుర్తించకుండా ఎంతసేపు మన శక్తి మన బలము మన డబ్బు మన కేడరు ఇవే మనం అనుకొని మనం విరవీగుతూ ఉంటాం. కానీ అది ఎంత మాత్రము కాదండి. దేవుని చిత్తం లేకపోతే మన పట్ల ఏ చిన్న కార్యం కూడా జరగదండి. అసలు దేవుని కంపల్సరీ దేవుని చిత్తం ఉండాలండి. దేవుని చిత్తం లేకపోతే అది ఏది జరగదు. కానీ ఆ దినము అంతమంది దేవునితో ఉండి కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి అద్భుత కార్యాలు చూసి కూడానండి దేవునికి సిలువ వేయమని అన్నారు. కానీ ఆయనకి దగ్గరగా ఉండి కొంతమంది ఆయన సిలువ మరణానికి సిలువ మోసుకొని వెళుతునేటప్పుడు కొంతమంది దూరం నుండి చూసిన వారు ఆయన గ్రహించకపోయినా దగ్గర నుండి చూసిన కొంతమంది ప్రజలు మాత్రం ఆయన సిలువ మోస్తూ వెళ్తుండగా కొంతమంది స్త్రీలు ఆయన చూసి కన్నీరు పెట్టుకున్నారు, కన్నీరు విడిస్తే నా గురించి ఏడవకండి, మీ గురించి మీ బిడ్డల గురించి ఏడవండి అన్నారు. అనంటే ఇంత గొప్ప వ్యక్తిని ఈ విధంగా చంపుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది ఆలోచించారు, వారు గ్రహించగలిగారు. కానీ ఎంతోమంది గ్రహించలేక అజ్ఞానంతో ఆయనకి సిలువ వరకు తీసుకెళ్లారండి. నెక్స్ట్ ఇంకొకటి క్షమాపణ చూసుకుంటే దేవుడు క్షమించగలిగిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప పాపం చేసినా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన ముందు మోకరించి తండ్రి నన్ను క్షమించు అని అంటే క్షమించగలిగిన గొప్ప దేవుడు. అలాంటి క్షమ కలిగిన గుణం మనకు ఎప్పుడు ఉండాలండి. మన పొరుగు వారిని ప్రేమించమన్నారు, మన శత్రువుని క్షమించమన్నారు. మనం క్షమించగలుగుతున్నామండి ఎవరినైనా సరే. ఎంత పెద్ద శత్రువునైనా క్షమిస్తే మారు మనస్సు పొందుతారంటండి. ఆ రోజు సిలువ మీద యేసు ప్రభువుకి కుడివైపునున్న దొంగ ఈ ఒక్క మాటతో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అనేటప్పుడు కుడివైపునున్న దొంగ మారు మనస్సు పొందాడంటండి. ఎంత గొప్ప క్షమాపణ కదండి అసలు. అలా ఎవరైనా ఈ రోజులు ఎవరైనా మనం ఒక్క మాట చెప్తే మారుతున్నారా? మారట్లేదు కదండి. మనం ఎంతగానో చెప్పాలి, మన దేవుడి గురించి చెప్పుతున్నా సరే మారు మనస్సు పొందలేకపోతున్నారు. ఆ రోజు తీర్పు సమయంలోని పిలాతు గారు అంటారు, ఈయన అందు ఏ దోషము నాకు కనబడటలేదు. పాస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయటం మన ఆచారం కాబట్టి ఈయన విడుదల చేద్దామంటే అక్కడున్న జన సమూహం అంతా ఏమంటారు అని అంటే ఈ బరబ్బాను విడుదల చేయండి, యేసుకి సిలువ వేయండి అని కేకలు వేస్తారు. కానీ అప్పుడు ఒకానొక సమయంలోనంటండి బరబ్బా గారంట యేసు ప్రభువును కలిసినప్పుడు మీరు నాతో
చేరండి అని అంటే, నీ గురించి నేను ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాను కానీ నేను నీతో చేరను అన్నప్పుడు బరబ్బా గారంటే అప్పుడు, అయ్యో తండ్రి, ఆ రోజు నువ్వు నాతో చెప్పింది ఈ రోజు నువ్వు నెరవేర్చావు అని బరబ్బా గారు కూడా మారు మనసు పొంది ఉన్నారంటండి. ఎంత గొప్ప మారు మనసు అండి! మనం వాళ్ళకి క్షమించగలిగే గుణం మనకు ఉందా అండి? మనకి లేదు అసలు. మన శత్రువులను మనం ప్రేమించలేకపోతున్నాం, మనల్ని దూషించే వాళ్ళని మనం అసలు క్షమించలేకపోతున్నాం. క్షమించగలిగే క్రైస్తవులు అన్న పేరు మనం ధరించుకున్నాము అని అంటే మనలో ప్రేమ, క్షమాపణ గుణము ఇవన్నీ ఉన్నప్పుడేనండి. ప్రతి దినము మనం మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ఏమి ఇచ్చేసినా మన శత్రువుని, మన పొరుగు వారిని మనం ప్రేమించలేనప్పుడు, క్షమించలేనప్పుడు ఇవన్నీ వృధానేనండి. క్రియ లేని జీవితము వ్యర్థమండి. ఎప్పుడైనా మనం ఒక విధంగా ఉన్నాము అంటే, ఒక దేవుని బిడ్డగా ఉన్నామని అంటే మనం క్రియలో చూపించాలి. చూపిస్తేనే దేవుడు హర్షిస్తాడండి. దేవుడు సిలువ మీద తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు అని చెప్పి ఆయన గురించి, ఎరుగని ప్రజల గురించి క్షమించమని తండ్రిని విజ్ఞాపన చేసుకున్నారు. రెండవదిగా అజ్ఞానంతో ఉన్న ప్రజల గురించి తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశారండి. నెక్స్ట్ ఇంకా మూడవదిగా క్షమించమన్నారు. మనకి సిలువకి ఉన్న అర్థం ఏంటంటే, 2 బీమ్స్ ఉంటాయి కదండి, నిలువ బీమ్స్, అడ్డంగా ఉన్న బీమ్స్ను. నిలువ బీమ్స్ దేవుడు మనల్ని క్షమించటము, అడ్డంది మనము మన పొరుగు వారిని, మన పట్ల అన్యాయం చేసిన వారిని, మన శత్రువుని క్షమించమని అర్థం అండి. మన దేవుడు మనల్ని క్షమిస్తాడు. క్షమించినప్పుడు మనము మన పొరుగు వారిని, మన శత్రువుని మనం క్షమించినప్పుడే ఆ సిలువకున్న అర్థం నెరవేరుతుందండి. నెక్స్ట్ దేవుడు ఆ సిలువ మీద ఉంటూ తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నారు కదండి. కానీ 4 సువార్తలో చూస్తే ఆయన అనేక స్వస్థతలు చేశారు. అనేక స్వస్థతలు చేసేటప్పుడు నీ పాపములు క్షమించబడినవి అని చెప్పి ఉన్నారు. కానీ ఇక్కడ తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించుము అన్నారండి. ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఆయన మన పాపములన్నీ, అప్పుడు అక్కడ సువార్తల్లోని రక్షణ, నీ పాపములు క్షమించబడ్డని అన్నప్పుడు ఆయన అక్కడ దైవికాన్ని, అధికారాన్ని పుచ్చుకొని దేవుని స్వరూపం ధరించి క్షమించబడ్డాయి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి మన పాపములు అన్నీ ఆయన మీద వేసుకొని ఒక మనుష్యునిగా, ఫిలిప్పీ పత్రికలోని 2:6లో ఉంటుందండి. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని అంటే, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మొత్తం ఆయన మనుష్యునిగా సిలువెక్కి, అప్పుడు మన పాపాలను మనకి ఆయనకి క్షమాపణ జరిగింది. ఆయన నుంచి దేవునికి కూడా, పరమ తండ్రిని వేడుకుంటున్నారు, క్షమించండి వీరిని అని వేడుకుంటున్నారు. అప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని అన్నారండి. ఎంత గొప్ప అర్థం అంటే అసలు దాంట్లో ఎంత మీనింగ్ ఉంది! దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన ప్రతి దినము కూడానండి మనం ఏం చేస్తున్నాం, దేవుని గురించి మనం ఏమీ చేయట్లేదు. ప్రతి ఒక్క క్షణము మనల్ని మనం పరిశోధించుకోవాలి, మనం శోధించుకోవాలండి. శోధించుకొని మన దేవుని పట్ల ఏ కార్యాలు చేస్తున్నాం, మనం ఏ విధంగా ఉన్నాము, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అన్నది ప్రతి క్షణము మనల్ని మనం పరిశోధించుకుంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ దేవుని రాజ్య వారసు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించబడుగాక. నేనేమైనా తప్పు చెప్పుకుంటే క్షమించండి, ఇదే ఫస్ట్ టైము. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రమున ప్రభా. ఈ శుక్రవార దినాన నా తండ్రి, నీ 7 మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా అయా, మొదటి మాటతో మాతో మాట్లాడున్నారు నా తండ్రి. ఈ 2వ మాటతో కూడా మాతో మాట్లాడమని మీ సన్నిధిలో మొరపెట్టుకొంచున్నాం. మా జ్ఞానము వెరితనము నా ప్రభా, మీ జ్ఞానముతో నింపి, మీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
యేసయ్య సిలువలో 7 మాటలు పలికున్నారు కదండి. మాటలో మనం మొదటి మాటను ధ్యానించుకున్నాము. రెండవ మాటగా ఏం చెప్తూ ఉన్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నారు. నేడు నీవు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉందువని ఎవరితో చెప్తున్నారండి దేవుడు? ఒక దొంగతో చెప్తా ఉన్నారు. ఎవరితో చెప్తా ఉన్నారు? ఒక దొంగతో చెప్తా ఉన్నారు. అయితే మనము నిర్గమకాండము 20వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే దొంగిల వద్దు ఏమని చెప్పారండి దేవుడు? దొంగిల వద్దు అని చెప్పారు కదా. ఆజ్ఞలు ఇచ్చారు కదా, మోషే గారికి 10 ఆజ్ఞలు ఇచ్చారు కదా. దానిలో ఒక ఆజ్ఞ దొంగిల వద్దు. మరి దొంగిల వద్దు అని చెప్పిన దేవుడు ఇక్కడ ఈ పరదేశానికి తీసుకెళ్తాను అని ఒక దొంగతో చెప్తా ఉన్నారు. మనం ఇంకా ముందుకు చూసుకోవాలంటే ఇక్కడ యేసయ్యని ఒక 2 దొంగల మధ్య సిలువ వేస్తున్నారండి. ఆయన ఎలాంటి వారండి? మన దేవుడు నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ఉన్నటువంటి ఆ యొక్క దేవుణ్ణి, సర్వాధికారి అయిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి ఎక్కడ సిలువ వేశారండి? 2 దొంగల మధ్య సిలువ వేస్తున్నారు. అయితే ఎందుకు అని కనుక మనం చూసుకున్నట్టయితే యెషయా గ్రంథము మనము 53వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. ఏంటంటే అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వారుగా ఉన్నారంట అని ఈ యెషయా గారు 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచన రూపంగా చెప్తున్నారండి. అది ఎక్కడ మనకు నెరవేర్పు అయిందంటే మార్కు సువార్తలో కనుక చూసినట్టయితే 15వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఏంటంటే అతిక్రమము చేయవారి మధ్యలో 2 బందిపోటు దొంగల మధ్య ఆయన్ని సిలువ వేస్తున్నారని. ఎవరి మధ్య అండి? 2 బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే దారిన అడ్డుపడి వచ్చేవారిని పోయేవారిని బంధించి పొడిచి చంపి దొంగతనం చేసేవాళ్ళు బందిపోటు దొంగలు. ఆ దొంగల మధ్య ఈయన్ని, యేసయ్యని, మన తండ్రిని వాళ్ళు సిలువ వేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ లేఖనము నెరవేర్పు కోసం మనము దీన్ని చూస్తూ ఉన్నాం. అయితే మనం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 కూడా బందిపోటు దొంగలు. వీళ్ళు ఫస్ట్ ఎలా ఉన్నారంటే వీళ్ళు కూడా యేసయ్యని దూషిస్తూ ఉన్నారు. ఎవరెవరితో కలిసి? ప్రధాన యాజకులతోనూ, శాస్త్రులతోనూ, ఈ రోమన్ సైనికులు ఉన్నారు కదా, వీళ్ళందరితో వీరు కూడా దూషిస్తూ ఉన్నారనమాట. ఆ మాట మనకి ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. అంటే ఇక్కడ మనకి సిలువలో ఈ లూకా సువార్తలో లూకా గారు రాయలేదు, కానీ మత్తయి సువార్త 27:44లో మత్తయి గారు రాస్తున్నారు. ఏంటంటే ఈ వీరితో కలిసి, ఈ ప్రధాన యాజకులతో కలిసి ఈ దొంగలు కూడా యేసయ్యని దూషించారు అని. దూషించిన దొంగ మరి మార్పు ఎలా వచ్చింది అని కనుక మనం చూసుకున్నట్టయితే ఇది లూకా సువార్త ఈ 23వ అధ్యాయము 39వ వచనంలో కనుక చూసుకున్నట్టయితే అండి, ఆ 2 దొంగలలో ఒక దొంగ చెప్తా ఉన్నాడు. ఏమనంటే 39వ వచనంలో, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుమో, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఏం చెప్తా ఉన్నాడండి? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని చెప్తా ఉన్నాడు. అయితే అక్కడ మనం చూస్తే ఆ దొంగ పక్కనే యేసయ్య సిలువ వేయబడి ఉన్నాడు. ఆ దొంగ పక్కనే ఉన్నాడు, కానీ ఆ దొంగ యేసయ్యని గమనించలేకుండా ఉన్నాడు. ఈయన దేవుడని, ఈయన సర్వాధికారి అని, సర్వోన్నతుడైన దేవుడని దొంగ ఆయన్ని గమనించలేకుండా ఉన్నాడు. ఆయన కళ్ళు మూయబడి ఉన్నాయి. అయితే మనం ఇక్కడ ఏం చూస్తామంటే మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు అనేక సమయాల్లో మన పక్కనే పోతూ ఉంటాడు, మన పక్కనే పోతూ ఉంటాడు, కానీ మనము గ్రహించలేని స్థితిలో ఉంటా ఉన్నాం. ఎందుకంటే మన ఆత్మీయ కళ్ళు మూయబడి ఉన్నాయి కాబట్టి మనము ఆయన్ని గ్రహించలేకుండా ఉన్నాము. అయితే ఇక్కడైతే ఈ దొంగ ఎలాగైతే గ్రహించలేకుండా ఉన్నాడో మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. ఈ దొంగ కళ్ళు తెరచి చూస్తూ కూడా ఆయన్ని గ్రహించలేకుండా ఉన్నాడు. అదేవిధంగా మనము సువార్తలో చూసుకుంటే బర్తిమయ్య అని ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఆ భిక్షం ఎత్తుకుంటూ అడుక్కుంటూ ఉన్నప్పుడు యేసు ఆ దారిన పోతా ఉన్నప్పుడు ఆయన ఒక గుడ్డివాడండి.
ఆయన ఒక గుడ్డివాడు. ఆయన ఏమంటున్నారంటే ఏంటి ఇది అంటే ఇటు యేసు వెళ్తా ఉన్నాడు అని అన్నప్పుడు ఆయన ఆ వచ్చిన ఛాన్స్ని వదులుకోలేదు. యేసు యేసు నజరేయుడైన యేసు, నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని ఎంతగానో బతిమలాడుకుంటా ఉన్నాడండి. మరి ఈ దొంగ అయితే ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడండి. యువతలు ఇచ్చిన ఈ దొంగ అవకాశాన్ని మరి మనం ఎలా ఉన్నాం? మనం పోగొట్టుకుంటున్నామా? మన దేవుడు మన పక్కగా వెళ్తూ ఉన్నప్పుడే మనం ఆయన్ని గ్రహిస్తున్నామా? ఆయన్ని పట్టుకుంటున్నామా? నజరేయుడైన యేసు నన్ను దాటిపోమాకయ్యా అని ఆయన పాదాలు పట్టుకుంటున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామండి. అయితే మొదటి దొంగ అలాగంటా ఉన్నాడు. అయితే ఇటువైపు ఉన్న దొంగ అంటే రెండో వైపున ఉన్న దొంగ ఏమంటూ ఉన్నాడు చూద్దామండి. 40వ వాక్యంలో, 23వ అధ్యాయం 40వ వాక్యంలో, అయితే రెండో వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటా ఉన్నాడు. నీవు ఆయన్ని ఏం చేశాడంటండి? రెండవ దొంగ మొదటి దొంగని గద్దించాడంట. గద్దించి ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అంటా ఉన్నాడు. ఆయన మనిద్దరం కూడా బందిపోటు దొంగలమే, ఈ శిక్ష మనిద్దరికి తగినదే, అయితే మనము ఈ దేవునికి భయపడాలి. భయపడవా అంటున్నాడంటే ఈ రెండవ దొంగ ఏం చేస్తున్నాడని? దేవునికి భయపడతా ఉన్నాడండి. మనం కనుక చూసుకున్నట్టయితే ఈ కీర్తనల గ్రంథం 85:9 చూసుకున్నట్టే, ఎవరైతే దేవునికి భయపడతారో వారికి రక్షణ సమీపంగా ఉంటుంది. మరి మనం భయపడుతున్నామా? ఈ దొంగ చెప్తా ఉన్నాడు ఇంకొక దొంగతో, ఈ శిక్ష మనకైతే కరెక్టే, ఎందుకంటే మనం బందిపోటు దొంగలం, మనకి కరెక్టే, మనం అనుభవించాలి. కానీ ఈయన దేవుడు, ఈయనకి నువ్వు భయపడవా అని అంటా ఉన్నాడు. ఆయన భయపడతా ఉన్నాడు దేవునికి. మరి మనం భయపడుతున్నామా? మనం దేనికి భయపడుతున్నాం? శిక్ష వేసే దేవునికి భయపడుతున్నామా? శిక్ష విధించే దేవునికి భయపడుతున్నామా? నువ్వు నేను రేపొద్దున మరణానికి పాత్రులమైతే ఎక్కడికి వెళ్తాం? నరకానికా, పరలోకానికా? ఎక్కడికి వెళ్తాం మనం? ఆ భయం మనలో ఉందా? అట్టి సిద్ధపాటు మనలో ఉందా? దేనికి భయపడుతున్నాం? అనారోగ్యానికి భయపడుతున్నామా? ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నామా? ఇంకా ఏదో కుటుంబంలో వాళ్ళు పెట్టే ఆ యొక్క గొడవలకి, ఆ అసమాధానానికి భయపడుతున్నామా? దేనికి భయపడుతున్నాం మనం ఈరోజు ఈ లోకంలో? ఈ దొంగ అయితే చెప్తున్నాడు, దేవునికి భయపడవా. ఇంకొక మాట మనం ఇక్కడ చూసినట్టయితే దేవుడు అంటున్నాడండి. యేసయ్యని ఈయన దేవుడు అంటా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఇంకా దేవుడు అని గుర్తించాడు. ఇంకా ఏమంటున్నాడంటే మనం ఆయనకి భయపడాలి అని చెప్తా ఉన్నాడు. ఆ దొంగని గద్దిస్తా ఉన్నాడు. ఎప్పుడు మనం గద్దిస్తాము ఎవరినైనా? ఈ పని చేయొద్దు, ఈ సెల్ చూడొద్దు అని మన బిడ్డలకు మనం చెప్పినప్పుడు మనం సెల్ చూస్తూ ఉంటే వాళ్ళు మన మాట వింటారా? మనం గద్దించాలంటే ఆ పని మనం చేయకుండా ఉన్నప్పుడు మనం గద్దిస్తాం కదా. అలానే ఈ దొంగ చెప్తా ఉన్నాడు, మనకి ఈ శిక్ష తగిందే, కానీ ఆయన దేవుడు, ఆయనకు మనం భయపడాలి అని ఈ 40వ వాక్యంలో చెప్తా ఉన్నాడండి. తర్వాత 41లో మనం చూసినట్టే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి మనం చూద్దామండి. ఇక్కడ యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడండి దొంగ. ఈయన దేవుడు, ఈయనకి మనం భయపడాలి, అంతేకాదు ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదని చెప్తా ఉన్నాడు. అంటే సాక్ష్యం చెప్తున్నాడండి. అయితే ఇక్కడ ఇటు సైడ్ ఉన్న దొంగ, మధ్యలో యేసయ్య ఉన్నాడు, అటు సైడ్ ఇంకొక దొంగ ఉన్నాడు. ఈ దొంగ ఆ దొంగతో మాట్లాడుతున్నప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళందరూ సైనికులు, ఆ రోమా సైనికులు వాళ్ళందరూ కూడా వింటూనే ఉన్నారు. కానీ ఆయన తెగించాడండి. వీళ్ళు ఏం చేస్తారు, ఇంత సిలువ శిక్ష కంటే ఇంకేం శిక్ష నాకు వేస్తారు అని ఆ దొంగ తెగించాడండి. తెగించి అందరికీ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు.
అందరికీ కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదని. మరి మనం సాక్ష్యం ఇస్తున్నామా? మనం తెలుసుకున్నాం కదా యేసయ్యని, యేసయ్యే మన దేవుడు, మనం భయపడుతున్నాము యేసయ్యకి. ఈయనలో ఏ తప్పిదము లేదు, ఈయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరని వాడు అని మనం నమ్ముతున్నాం కదా. ఈయన గురించి మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఒక దొంగ సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ ఒక దొంగ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ దొంగ అప్పటి వరకు యేసయ్య తెలియదండి. ఆ దొంగకి ఆ యేసయ్య వల్ల ఏ అద్భుతము పొందుకోలేదండి. ఏ అనారోగ్యం కానీ ఏ అద్భుతాన్ని కూడా ఆ దొంగ అప్పటి వరకు చూడలేదు, యేసయ్య ద్వారా పొందుకోలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఆయన మన దేవుడు, ఆయనకు మనం భయపడాలి, ఆయనలో ఏ తప్పిదము కూడా లేదు అని చెప్తా ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడండి. ఒక తెగింపుతో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పౌలు గారు కూడా అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని. మరి అలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామా? చావు దాకా పోకపోయినా కనీసం మన యజమానులకు మనం చెప్పుకుంటున్నామా? నమ్ముకో అని మన బిడ్డలకు మనం చెప్పుకుంటున్నామా? యేసయ్య సాక్ష్యాన్ని పంచుతున్నామా? మన యొక్క స్థితి ఎలా ఉంది? మనం పరిశీలన చేసుకుందాం. ఈ దొంగ అయితే చెప్తా ఉన్నాడు అందరి ముందు, అక్కడున్న సైనికులందరి ముందు, ఈయనలో ఏ తప్పిదము కూడా లేదు అని. మనం తర్వాత చూసుకున్నట్టయితే 42 తప్పిదము లేదని చెప్పారండి. అక్కడ దొంగ చెప్తా ఉన్నారు యేసయ్యతో, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని. ఇక్కడ ఆయనను చూచి కదండి, ఆయనను చూడగా వెలుగు కలిగెను కదా. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపునకు మనము చూడాలి. భూదిగంతల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి అంటా ఉన్నాడు యెషయా భక్తుడు 45:22లో. ఆయన వైపు చూడగా వెలుగు కలిగిందంటండి. ఈ దొంగ కూడా ఎప్పుడైతే ఆయన వైపు చూచున్నాడో అప్పుడు ఆయనలో ఒక మార్పు అనేది కలిగింది. యేసయ్య పట్ల ఒక విశ్వాసం అనేది కలిగిందండి. ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో, ఈయన దేవుడు, ఈయనకి భయపడాలి, ఈయనలో ఏ తప్పిదము లేదు అని విశ్వసించాడండి, నమ్మాడు. అయితే ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనం రక్షణ పొందుకున్న వాళ్ళము అవుతామండి. ఎఫెసీ 2:8లో ఉంటుంది కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందినారని. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనం రక్షణ పొందుకున్న వారం అవుతాం. ఈ దొంగ ఎప్పుడైతే ఆయన వైపు చూచాడో అప్పుడు రక్షణ అనేది ఆయనకి కలిగిందండి. మనము మోషే గారి టైంలో చూసుకున్నట్టయితే అక్కడ వాళ్ళందరూ ఇజ్రాయేలీలందరూ కూడా ఘోరమైన తప్పిదములు పాపములు చేస్తూ ఉన్నప్పుడు ఆయన తాపకరమైన సర్పాలను వాళ్ళ మధ్యకు పంపినప్పుడు వాళ్ళందరూ కూడా మోషే అందరూ చనిపోతున్నారని చెప్పినప్పుడు మోషే యేసయ్య దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒక తాపకరమైన సర్పాన్ని నిలబెట్టమని చెప్తాడు. ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టమని. ఎవరైతే ఇత్తడి సర్పం వైపు తేరి చూస్తారో వారు రక్షింపబడతారు అని. అయితే ఇక్కడ కూడా ఈ యొక్క దొంగ యేసయ్య వైపు తేరి చూచాడంటండి. ఆయన వైపు చూచాడు. ఎప్పుడైతే ఆయన వైపు చూచాడో ఆయనలో విశ్వాసం కలిగింది. ఎప్పుడైతే ఆయన వైపు చూశాడో ఆయనలో వెలుగొచ్చింది ఆయనకి. ఆయన రక్షింపబడ్డాడు. ఆ చూచిన తర్వాత ఏం చేశాడో చూడండి. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోను. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, యేసయ్యకి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యానికి ఆయన రాజు అని ఈ యొక్క దొంగ గుర్తుపట్టాడండి. అక్కడున్న సైనికులు ఆయన యొక్క శిలువ పైన అయ్యనారాయణ రాశారు, యూదులు రాజు అని. కానీ వాళ్ళు ఎగతాళిగా రాశారండి. కానీ ఈ దొంగ అయితే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే యేసయ్యకి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోకి మనల్ని తీసుకెళ్తాడు అని ఈ దొంగ ఆయన యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడండి. మనకుందా ఆ దప్పిక, ఆకలి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని? మనకున్నట్టయితే మనం సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటాం. మన రాజు ఆయన అయినప్పుడు ఆయన కోసమే మన బ్రతుకులు మనం జీవిస్తాం.
ఈ దొంగ అయితే 6 గంటలేనండి, 9 గంటలకి యేసయ్యని సిలువ వేస్తే 3 గంటలకి మరణించారు యేసయ్య. ఈ 6 గంటల సమయంలోనే యేసయ్యని ఆయన పరీక్షించాడు, పరిశీలించాడు. ఈయనే నిజమైన దేవుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. మనం ఎప్పుడు అడుగుతామండి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని? మొరపెడతా ఉంటాం కదా, ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, అప్పుడే కదా అడుగుతాము. నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటా ఉన్నాడండి దొంగ. మొదటిగా ఆ దొంగ యేసయ్యని చూచాడు. చూచిన తర్వాత విశ్వాసం కలిగింది, నమ్మాడు దేవుణ్ణి, రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడండి. మనం అలాగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. విడవబడితే బహుఘోరం, విడవబడుట బహుఘోరం అండి. ఆయన రాజ్య వారసులంగా ఉండాలి. తర్వాత కనుక మనం చూసుకున్నట్టండి, అందుకు యేసయ్య చెప్తా ఉన్నారండి, ఈయన ఇన్ని మాటలు పలికిన తర్వాత, ఈయన దొంగ అన్ని మాటలు పలికిన తర్వాత యేసయ్య ఏం చెప్తున్నారంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. నిశ్చయముగా, ఇంకా సెకండ్ ఏది లేదండి. నిశ్చయముగా నీవు నాతో పరలోక రాజ్యంలో ఉంటావు అనలేదండి దేవుడు. పరదేశకు తీసుకెళ్తానని చెప్పాడు. ఎందుకంటే పరదేశం ఎక్కడ ఉంటుందండి? భూమి కింద ఉంటుంది కదా. ఎఫెసీ పత్రికలో ఉంటుంది, భూమి కింద పరదేశం అనేది ఉంటుంది. ఎవరైతే యేసయ్య రాకముందు ఎంతమంది అయితే ఉన్నారో నీతిమంతుల యొక్క ఆత్మలు ఆ యొక్క పరదేశంలో ఉంచమండి అండి. అయితే యేసయ్య చనిపోయిన తర్వాత పరదేశికి ఈ యొక్క దొంగని తీసుకొని వెళ్తారు. వెళ్ళి అక్కడ సువార్త అనేది ప్రకటన చేయబడుతుందండి. అది 1 పేతురు 4:6 ఉంటుంది. పరదేశికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటన చేయటం కోసం వెళ్తారు. అక్కడ అందరికీ కూడా సువార్త ప్రకటన చేసిన తర్వాత సువార్తను నమ్మిన వాళ్ళు ఎవరైతే యేసయ్యను నమ్మారో వారిని ఆయన మధ్యాకాశం అంటే 3వ ఆకాశంలోకి ఆయన తీసుకొని వెళ్తారు. అయితే మరి ఈ దొంగ అప్పటికప్పుడే తెలుసుకున్నాడు కదా, అప్పటికప్పుడే రక్షింపబడాడు కదా, మేము కూడా అలానే ఉంటామని ఒకవేళ అనుకుంటా ఉండే వాళ్ళకి ఈ యొక్క చివరి వచనం అండి, మత్తయి సువార్త 24:13 ఏం చెప్తున్నాడంటే దేవుడు, అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. ఆ ధన్యుడికే పరలోక రాజ్యం, ఆ ధన్యుడికే ఆ నిత్యరాజ్యం, యుగయుగాలు నిలిచేటువంటి రాజ్యం. ఎవరైతే అంతము వరకు సహిస్తారో, ఇదిగో ఇప్పుడు వచ్చింది ఈ కష్టం చాలు, ఇంకా నేను ఈ కష్టాన్ని నేను మీరలేకపోతున్నాను, దేవుని విడిచిపెడతాను అనేవాళ్ళు కొంతమంది అయితే కష్టాల్లో తొలగిపోయేవాళ్ళు, కష్టాల్లో ఆత్మీయతలోకి వెనక్కి వచ్చేవాళ్ళు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 24 అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారిదే పరలోక రాజ్యం అని చెప్తా ఉన్నారండి. ఆ దొంగకైతే టైం లేదు, ఆ దొంగకైతే కిందకొచ్చి బాప్తిజం తీసుకునేంత టైము లేదు, శ్రమలు సహించే ఆ టైం అతనికి లేదు. మనకైతే దేవుడు టైం ఎంతో ఇచ్చిన్నాడు, మనం ఎట్లా దాన్ని చేసుకుంటా ఉన్నాం. అయితే మనం మొదటి వాక్యంలో మొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు చెప్పున్నాడు. అయితే ఈ దొంగ చూస్తా ఉన్నాడు యేసయ్య వైపు. అరే, తల మీద ముండ్ల కిరీటం ఉందే, వెనక వీపు చూస్తే చాళ్ళుగా దున్నబడి ఉంది, దాన్ని ఆనుకోవడానికి కూడా ఇంత స్థలం లేదే, 3 మేకులతో ఈయన వేలాడుతూ ఉన్నాడే, ఇలాంటి ఈయన ఎట్లా చెప్తున్నాడు వీరిని క్షమించమని? ఆ ఒక్క మాటతో ఆయనలో, దొంగలో మార్పు వచ్చిందండి. మనం కూడా ఆ మార్పు కలిగిన జీవితాలతో జీవించాలి. మనం ప్రతి సంవత్సరం కూడా మాటలు వింటూనే ఉన్నామండి, 7 మాటలు. మరి మీ రక్షణ పొంది మనం ఎన్ని సంవత్సరాలు అయిందో జ్ఞాపకం చేసుకుందాం. ఈ దొంగ అయితే 6 గంటల్లో పరదేశికి వెళ్ళాడు, 6 గంటల్లో రక్షణ పొందుకున్నాడు, 6 గంటల్లో తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని నెలలైందో మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ రక్షణ అనుభవం మనలో ఉందా పరిశీలన చేసుకుందాం. దేవుని కొద్ది వాక్యం దీవించుగా. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామన అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని. మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, జీవము గల రాజువయ్యా, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని నా ప్రభా రెక్కలు నేను భద్రపరుచుకొని ఇంత దాకా నన్ను నిలబెట్టిన దేవుడు అయ్యా. అయ్యా, మొదటిసారిగా నా తండ్రి ఈ వాక్యాన్ని చెప్పడానికి అయ్యా నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాను. నేను చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని అయ్యా నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అయ్యా, నా కుడి ప్రక్కన నన్ను నిలబడండి, నా నోటి పోరగా నువ్వు వాడమని చెప్పబోతున్న ఈ వాక్యాన్ని నువ్వు దీవించి బలపరచమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఈ దినం 3వ మాటగా మనం చూసుకుందామండి. ముందుగా మొదటి వాక్యంలో మొదటి మాటగా, 2వ మాటగా ఆయన దాంట్లో క్షమాపణ, త్యాగం మనకు కనిపిస్తుందండి. రెప్పపాటున తన పక్కనున్న దొంగను నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని ఆ దొంగతో అంటాడు కదా. ఈ మాటలు మనం వింటున్నాం. మనము ఇంకా రక్షణలో ఉన్నామా లేదా అని మనం ప్రశ్న వేసుకుందాం. మనం రక్షణలోకి నడవాలని, ఆయన పరలోక రాజ్యంలో ఆయన స్థానం, ఆయన చోటు చేసుకోవాలని, మనల్ని అక్కడ చేర్చుకోవాలని ఆయన ఒక్క చిన్న ఆశ. ఆయన ఆశ మనమందరం ఆ విధంగా రక్షణలోకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాక్యం చదువుకుందామని. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట ద్వారా మనము 3 పాయింట్స్ చూద్దామండి. దాంట్లో మొదటిగా బాధ్యత గురించి, బాధ్యత, ప్రేమ, సంబంధం, ఆ 3 గురించి మనం చూద్దాము. ముందుగా బాధ్యత గురించి చూద్దామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55, 56 చదువుకుందాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అయిన వారు ఇతని సహోదరులు కాదా? ఇతని సోదరిని మనలందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతని కార్యక్రమాలన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడేది. ఈ దినము బాధ్యత గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? యోహాన్ని తండ్రి యేసయ్య యోహానికి తల్లి బాధ్యత అప్పగిస్తున్నాడండి. తల్లిని బాధ్యతగా ఆయన అప్పగిస్తాడు. ఇంతమంది సహోదరులు ఉన్నారు, కానీ వాళ్ళలో ఎవ్వరికీ ఆయన బాధ్యతను అప్పగించలేదు. సహోదరులు ప్రభువు మీద నమ్మకం లేదు, వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి యేసయ్య యోహానికి మాత్రమే ఎందుకు అప్పగించాడంటే ఆయన మీద ఆయనకు నమ్మకం, యోహాను మీద పూర్తి నమ్మకం ఉందండి యేసయ్యకి. ఆయన రొమ్మున ఆనుకున్న వ్యక్తి యోహాను. ఆయన దగ్గరగా చూశాడు యోహాన్ని, ఆయన ప్రేమను చూశాడు. నా స్థానంలో యోహాన్ అయితే నా తల్లిని బాగా చూసుకుంటాడనే ఆలోచనతో యోహానికి అప్పగించాడండి. వాళ్ళు ఎంతమంది సహోదరులు ఉన్నా కానీ వాళ్ళని పక్కన పెట్టి యోహానికి ఆయన అప్పగించుకున్నాడు. కానీ తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పదండి. తల్లి బిడ్డ మీద, తండ్రి కొడుకు మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఆ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత మనకు కూడా ఉంది కదా. మనం ఆ విధంగా ప్రేమ చూపిస్తున్నామా? మన తల్లిదండ్రుల పట్ల మనం చూపిస్తున్నామా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నా భర్త విషయం చెప్తున్నాను. ఆయన గొప్పగా చేసి చెప్తున్నానని కాదు, కానీ ఆయన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత ఆయన గొప్పగా చేశాడండి. ఎందుకంటే నేను చూశాను
6 నెలలు మా అత్తమ్మ విజయ హాస్పిటల్లో బెడ్లో ఉన్నింది. ఆయన 6 నెలలు ఇంటికి కూడా రాలేదండి. హాస్పిటల్లో ఉండే తల్లిని కన్న బిడ్డగా ఆయన చూసుకున్నాడు. ఆయనలో నాకు అదొక్క సంతోషం. ఎవరైనా మనం చూస్తున్నామా, చేస్తున్నామా అనే ఆలోచన. మన తల్లిదండ్రులు విడిచిపెట్టొద్దండి. మన తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. నా భర్త అయితే తల్లిదండ్రులని ప్రేమగా చివరి కాడే వరకు, చివరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన అంత ఇదిగా ప్రేమగా చూసుకున్నాడు ఆ తల్లిదండ్రుల్ని. ఆయన బాధ్యతగా ఆయన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చుకున్నాడండి. మనం అందరం కూడా మన తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చుకోవాలి, విడిచిపెట్టొద్దు. వాళ్ళు బాగా తిరుగుతున్నప్పుడు, బాగా నడుస్తున్నప్పుడు ఎవ్వరి దగ్గరికి రారండి. వాళ్ళ పరిస్థితి దీనమైన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి తల్లిదండ్రులైన కదా, అత్తామామలైన ఎవరినైనా మనం ప్రేమగా చూసుకోవాలి. మనకిచ్చిన బాధ్యత యేసయ్య. ఆ ప్రేమే కదా, ఆ ప్రేమను మనం విడిచిపెట్టిపోకూడదండి. తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి. మన కుటుంబంలో మన బంధుమిత్రులతో కూడా మన ప్రేమగా ఉండేలాగా చూడమని ఈ వాక్యం బాధ్యతగా తల్లిని ఎందుకు అప్పగిస్తున్నాడు? ఆ సిలువలో వేలాడుతూ నిస్సహాయ స్థితిలో, కిందకి దిగిరాని స్థితిలో నయ్యా యేసయ్య ఒంటి నిండా దెబ్బలు, దాన్ని చీల్చబడి ఆ శరీరంతో ప్రాణం పోతుంది. ఆ స్థితి ఎవరైనా ఆ సిలువలో ప్రాణం పోతున్నప్పుడు అమ్మను గుర్తు చేసుకుంటారా? ఎవరైనా గుర్తు చేసుకుంటారా? ఎవ్వరూ గుర్తు చేసుకోరండి. కానీ యేసయ్య మాత్రము ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా తల్లి బాధ్యత ఎట్లా అని. అయ్యా అంత ఇదిలో ఉండి కూడా యేసయ్య విడిచిపెట్టలేదండి తల్లి బాధ్యతను. అంతగా ఆలోచిస్తున్నాడు యేసయ్య. ఆ సిలువలో మరణం పొందుతూ, రక్తం కాల్చు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అనుభవించాడండి. ఆ బాధ్యతను, తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడండి. యోహాను బాధ్యత నిర్గమకాండము 20:12 ప్రకారం చూస్తే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తాం కదండి. ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులు మనం సన్మానించడం అంటే పూలమాలేసి శాలవాలు కప్పి తల్లిదండ్రులు సన్మానించడం కాదు. వాళ్ళని ప్రేమగా చూసుకోవడమే బాధ్యత. మన బాధ్యత తల్లిదండ్రుల మీద, అత్తమామల మీద, కుటుంబాల మీద బాధ్యతగా ఉండేలాగా చూసుకుందామండి. ఈ బాధ్యతను ఇదిగో మరియమ్మని పిలిచి, ఇదిగో నీ కుమారుడని తల్లికి యోహాన్ని అప్పగిస్తాడు. యోహాన్ని పిలిచి ఇదిగో నీ తల్లిని యోహానికి తల్లిని అప్పగిస్తాడండి. ఈ విధంగా దేవుడు ఆ బాధ్యతను నెరవేరుస్తాడు. అక్కడ రెండవదిగా ప్రేమ గురించి తెలుసుకుందామండి. యేసయ్య ప్రేమ ఆయన ప్రేమను వర్ణించాలంటే చాలా సమయం ఉంటుందండి. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఆయన లోకంలో ఎంతగానో ప్రేమించాడండి మనల్ని. ఆయన ప్రేమ చాలా గొప్పది. ప్రేమకు ప్రతిరూపం ఎవరంటే యేసయ్య కదా. మన యేసయ్య ఎంతగా ప్రేమిస్తున్నాడే మనల్ని. మనం మాత్రం దూరంగా పారిపోతూ ఉంటామండి. యేసయ్య మనల్ని ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా అని ఎంతకాలం ఎదురు చూస్తూనే ఉంటాడు. మనం ఒక్కసారి ఆ దేవుడి దగ్గర, యేసయ్య దగ్గర కూర్చొని మన ప్రార్థన, మన బాధ అంతా ఆయన ముందు వేసినప్పుడు ఆయన ప్రేమగా స్వీకరిస్తాడు. ఎవ్వరూ మనుషులు సహాయం చేయలేండి. యేసయ్య మాత్రమే మనకు సహాయం చేయగలిగిన దేవుడు అండి. మన పట్ల ఎన్నో కార్యాలు యేసయ్య చేస్తూ ఉన్నాడు కదా. ఆయన ప్రేమను వర్ణించగలమా మనము? ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమను ఎవ్వరూ వర్ణించలేనండి. ఆయన తల్లిని ఎంతగానో ప్రేమించాడండి. ఈ లోకరద్ది తండ్రి అయిన యేసప్ప గారు యేసయ్య 12వ ఏటనే మాత్రమే బైబిల్లో కనిపిస్తారు కదా. తర్వాత యేసేపు ఏమయ్యారో తెలియదు, కానీ యేసయ్య పెద్ద కుమారుగా వడ్రంగి పని చేసుకొని ఆ తల్లిని, ఆ కుటుంబాన్ని పోషించాడండి. యేసయ్య ఆ విధంగానే యోహాను సువార్తలో 19:25-27 ప్రకారము ఆ సిలువ ధ్యానం చేసేటప్పుడు సిలువ వేసి లాస్ట్ మూమెంట్లో అందరూ వెళ్ళిపోతారు కదా, ఒక్కరు కూడా మిగలరు అక్కడ. అందరూ దేవుడు కాదని ఆయన విడిచిపెట్టి అందరూ పారిపోతారు. కానీ అక్కడ నిలిచింది మాత్రమే స్త్రీలేనండి. స్త్రీలకి బైబిల్లో ఎక్కువ పాత్ర ఉంది కదా. స్త్రీలుగా మన బాధ్యత ఏంటండి? బిడ్డలకి, భార్యకి, భర్తకి, మన కుటుంబానికి స్త్రీల బాధ్యత ఎక్కువ ఉంటుంది. మనము స్త్రీలుగా
తల్లులుగా మన బిడ్డల కోసం, మన భర్తల కోసం, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసే తల్లులుగా ఎల్లప్పుడూ ప్రార్థనలు కొనసాగే తల్లులుగా మనం ఉందాం. అక్కడ తల్లులు మాత్రమే మిగిలిపోయారండి. అక్కడ యేసైనమ్మ, ఆయన మరియమ్మ తల్లి, సహోదరి, క్లోపా భార్య అయిన మరియమ్మ, మగ్దలేన మరియా, శిష్యుడిని ప్రేమించిన శిష్యుడు యోహాను మాత్రమే అక్కడ మిగిలిపోతారు. ఆ తల్లి అక్కడ సిలువలో ఆయన చూసి ఎంతగా విలవిలలాడిపోతూ ఉంటుంది కదా, ఆ బిడ్డను చూసుకుంటూ ఏ నేరం చేయని నా బిడ్డకి ఇంత శిక్ష ఏందని ఆ తల్లి ఎంతగానో ఇది అవుతుంది కదండి. అదేవిధంగా లూకా సువార్త 2:35 ఆ ప్రకారము సుమయాను ప్రవక్త యాజకుడు అని ఉన్నాడు కదండి. ఆయన చెప్తున్నాడు కదా, నీ హృదయంలో ఒక ఖడ్గం దూసుకుని పోవునని మరియమ్మతో అంటాడు కదా. ఆ మరియమ్మ ఆ విషయము ఆ సిలువ మీద దేవుణ్ణి వేలాడుతూ ఉండడు చూచి ఆ తల్లి ఎంతగా నలిగిపోయి ఉంటుందో మనం ఆలోచిద్దామండి. తల్లి బిడ్డను చూస్తా ఆ విధంగా భరించడం అంటే చాలా కష్టం కదా. ఆ విధంగా దేవుని చూస్తూ ఆ బిడ్డ ఎంతగానో నలిగిపోతూ ఉంది కదనండి. తల్లికి ఎంత గొప్ప మనసు ఇచ్చాడండి. అదేవిధంగా లూకా సువార్త 1:26 ప్రకారము మరియమ్మకు గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యి నువ్వు కుమారుని కందువని ఆ బిడ్డకి దర్శనం ద్వారా చెప్తారు కదా. ఎవరైనా వివాహం కాకుండా గర్భం వస్తే ఎంతోమంది దూషిస్తారు కదా, ఎంతో అవమానిస్తారు కదా, ఎన్ని మాటలు భరించాలి ఆ విధంగా. కానీ మరియమ్మ గారు ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా యేసయ్య మాటకి లోబడిందండి. యేసయ్య మాటకి లోబడి ఈ అవమానాలు ఎన్నొచ్చినా ఆయనకి లొంగిందండి. ఆయన హృదయాన్ని, ఆమె ఆత్మను దేవుడికి అప్పగించుకుంది. అందుకు మరి ఇదిగో ప్రభువా, నీ దాసురాలు నీ మాట చొప్పునే నాకు జరుగునుగా. కానీ మరి మా దినము చెప్పి ఉండకపోతే మన యేసయ్య ఈ లోకానికి వచ్చుండడేమో. మరియమ్మ గారు ఎంత ప్రేమ కలిగింది, మరియమ్మ గారు ఎంత గొప్ప స్త్రీ అండి. అటువంటి స్త్రీలుగా, తల్లులుగా మనమందరము ఈ విధంగా ఉందామండి. అలాగే యోహాను సువార్త 2:1-6 కనాను వివాహంలో తల్లి కొరకు నీటిని ద్రాక్షారసముగా మారుస్తారు కదండి. ఇదే మొదటి సూచ్యక్రియ కదా. తల్లి మాట విన్నారు అక్కడ. బాధ్యతగా ఆయన తల్లిని ఎప్పుడు విడిచకుండా తల్లి బాధ్యతను ఆయన స్వీకరించాడండి. ప్రేమగా 3వ వాక్యముగా 3వ పాయింట్గా బాధ్యత గురించి తెలుసుకుందాము ఈ దినము. లూకా సువార్త 8వ అధ్యాయము 19, 20, 21. అప్పుడు నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడకొని వెలుపల నిలిచినారని ఎవరో ఆయన తెలియజేసి అతడు ఆయన దేవుని వాక్యముని దాని ప్రకారం జరిగించు, మీరే నా తల్లి నా సహోదరులు అని వారిలో చెప్పారు. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇక్కడ యేసయ్యకి తల్లి అంటే, సహోదరులు అంటే ప్రేమ లేదని కాదండి అర్థము. యేసయ్యకి తల్లి అంటే, సహోదరులు అంటే విపరీతమైన ప్రేమ ఉంది. కానీ ఎంతగానో ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడంటే, ఆయన ఎవరు అయితే విశ్వాసం ఉంటారో, ఎవరు ఎందు నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యత ఆయన ఇస్తాడండి. ఇప్పుడు మనము విడిచిపెట్టేసి మన పాటకి మనం వెళ్ళిపోయి మన అవసరం మనం చూసుకుంటే యేసయ్య చెంతకు వచ్చి ఆ ఒక్కరోజు యేసయ్యా అని అంటే మనకిస్తాడా? ఎల్లప్పుడూ విశ్వాసంతో, నమ్మకంతో ఆయన ముందు కూర్చుంటే ఖచ్చితంగా ఆయన విడుదల ఇస్తాడని మన విషయంలో మనం ప్రార్థన చేసి చూడండి. ఆ విషయాన్ని దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనతో మాట్లాడతాడు. వాక్యంతో అయినా, దర్శనాలతో అయినా, కళల ద్వారా ఎక్కడైనా మనతో యేసయ్య మాట్లాడతాడు. మనమే దూరంగా పారిపోతూ ఉంటాం. ఎప్పుడు ఆయన చెంతకి రావాలా ఆయన ఎదురు చూస్తుంటే మనం మాత్రం దూరంగా పారిపోతూ ఉంటామండి. ఆ విధంగా దూరంగా వద్దండి. మనము మన జీవితాలను ఆయనకి అప్పగించుకుందాము. ఇక్కడ సహోదరులు మీద ప్రేమ లేదని కానీ విశ్వాసం ఉన్న వాళ్ళ మీదే ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇస్తాడంట. నూతన సృష్టి, నూతన సంబంధాన్ని ఆయన మనకు కలగజేస్తాడు. అది 1 కొరింథీస్ 5:17 ఉన్నట్టుంది. నూతన సృష్టి, నూతన సంబంధాన్ని గురించి ఆయన మనలో ఏర్పాటు చేస్తాడు. నూతన బంధుత్వాలను కూడా ఏర్పాటు చేస్తాడండి. మనల్ని ఆయనలో కలుపుకుంటాడు.
ఆయన్ని స్తుతిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయన మనం విడిచిపెట్టే దేవుడు కాడు కదా. ఆయన మనల్ని కలుపుకుంటాడు ఆ విషయంలో మనల్ని. ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడండి. శారీరకంగా బ్రతుకున్నప్పుడు మరియమ్మను కుమారునిగా చూసిందండి. మరియమ్మ గారు దేవుణ్ణి యేసయ్య సిలువలో మరణించిన తిరిగి లేచినప్పటి నుంచి యేసయ్యని దేవునిగా చూసిందండి. మరణించేంత వరకు మరియమ్మ ఈ లోకంలో ఆయనకి తల్లిగా ఉంది. ఆయన లేచిన తర్వాత నుంచి మరియమ్మ యేసయ్యకి కన్న బిడ్డగా మారిందండి. ఆ విధంగా యేసయ్య ఈ సమయంలో ఆయన చివరి మాటగా ఆయన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించాడండి. ఈ ప్రేమ, సంబంధము, బాధ్యత ఇవన్నీ మనము నెరవేర్చుకోవాలండి. మన జీవితాల్లో నెరవేరాలి. మనమందరము ఆయనలో ఎదగాలండి. మనం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ఈ మాట ద్వారా ఈ ప్రేమ, బాధ్యత, సంబంధం గురించి తెలుసుకున్నాము. చివరిగా యోహాన్ని తల్లికి అప్పగించాడండి. తన బాధ్యతను యోహాను నిర్వర్తిస్తున్నాడని చెప్పి యేసయ్య తన బాధ్యతను ముగించాడు. తన ప్రేమను కనపరిచాడు, బంధుత్వాన్ని ఏర్పరిచాడు. హల్లెలూయా, ఆమేన్. ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట ధ్యానం చేసుకుంటుండగా ఒకసారి ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు నాయన. ప్రభువా, అయా, మీరు సిలువలో పలికిన 7 మాటలనైనా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, అయా 4వ మాట మాట్లాడుచుండగా నాయన మీరే తోడుగా ఉండి నాయన అయా నడిపించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఇక్కడ యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 45, 46, 47 వచనాల్లో చదువుకుందాం. ఎందుకు చేయబడిచి. అలాగే మార్కు సువార్త 15:34 కూడా ఇదే వాక్యం ఉంది. అలాగే కీర్తనలు 22:1 కూడా దావీదు పరిశుద్ధాత్మని ప్రేరణతో పలికిన ప్రవచనం అదేంటంటే, నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరంగా ఉన్నానని మాట్లాడుతున్నాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి పలికిన ప్రవచనం అన్నమాట. ఇక్కడ వాక్యంలో చూసుకుంటే మనం మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మనని ఉంది కదా. ఇక్కడ ఆ కారణాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి మీద మనందరి పాపంలో మోపబడినవి, మనందరి ప్రతినిధిగా ఆయన మన కోసం చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి పాపమెరుగని యేసయ్య పాపంగా మార్చబడిన కారణాన్ని బట్టి, మనందరినీ శాపాన్ని భరిస్తున్న కారణాన్ని బట్టి సృష్టి ఆయన్ని చూడలేకపోయిందంట. అందుకే సృష్టికర్తగా ఇలాంటి భయంకరమైన పరిస్థితి సంభవించిన కారణంగా ఆయన చూసి తట్టుకోలేక చీకటి కమ్మిందంట. అలాగే ఈ వాక్యం ఆమోస్ గ్రంథం 8:9 ఉంది. అదేంటంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపచేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును అని ప్రభువైన యెహోవా పాత నిబంధనలోనే సెలవిచ్చున్నాడు. ఇలా చీకటి కమ్ముతుంది మధ్యాహ్న వేళ అని. అలాగే చూసుకుంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట అన్నాడు, నా దేవా నా దేవా, నన్ను ఎందుకు విడిచితివి అని చెప్పి అంటున్నారు. ఆయన యేసుక్రీస్తు వారు తన కుటుంబ సభ్యులు, శిష్యులు ప్రతి ఒక్కరు విడిచినా కానీ పట్టించుకోలేదు, ఆలోచించలేదు. తండ్రి విడిచిపెట్టినందుకు ఎంతగానో వేదన పడుతున్నాడు. ఆయనకి తెలుసు, సృష్టి పుట్టుక ముందే, జగత్తు పునాది వేయకముందే పరలోకమందు యొక్క తండ్రి ఆయన విడిచిపెడతాడని, మన లోక రక్షణ కోసం విడిచిపెడతాడని ఆయనకి తెలుసు. కానీ ఇక్కడున్న పరిస్థితిని బట్టి
అయ్యా నన్ను దేవా నన్ను విడిచిపెట్టావా అని బాధపడుతున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుని పనులు, ఆయన సేవలో ఉన్న దేవుని పిల్లలకి దేవుడి వారి జీవితంలో ఏదో ఒక దశలో వదిలివేసే ఒక కాలం ఉంటుందట. అది పరీక్షా కాలం. మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే యోబు గారి గురించి చూసుకుంటే, దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉన్నాడు, చెడుతనం విసర్జించిన వాడును, భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ యోబు యొక్క గుణగుణాలు సాతానికి దేవుడు చెప్పుచుంటే, సాతాన్ అన్నాడట, అన్నీ ఉన్నాయి కనుక యోబు నీకు దగ్గరగా ఉన్నాడు, ఒకవేళ నువ్వు నన్ను ఎలా చేస్తే నీ సేవకుడు కాదో నిరూపిస్తానని చెప్తున్నాడు. ఆ టైంలో దేవుడు యోబును అప్పగించాడు సాతానికి. చివరికి పరీక్షలో యోబును ఎక్కాడు. అలాగే ఇక్కడ దేవుడు మనకి నమ్మకాన్ని చూపటానికి తండ్రి కుమారుని సాతానికి వదిలివేశాడు, కానీ యేసు నిలబడ్డాడు. కొన్నిసార్లు మరి ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన వారిని కొన్నిసార్లు మంచి ఉద్దేశంతోనే దేవుడు వదిలివేస్తాడు. మనము యోబులాగా, యేసయ్యలాగా, అపోస్తుల్లాగా మనము దేవుణ్ణి గెలిపించాలి. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన సారాంశం ఏంటంటే, కన్క్లూజన్, దేవుడు అనాది సంకల్పం ఏమంటే యేసుక్రీస్తులో మనల్ని దగ్గరగా చేసుకోవాలనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయం మనల్ని స్వస్థపరిచి విడుదల కలుగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వమానవాళ్ళని నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను, మన పాపభారాన్ని మోస్తూ నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవని యేసు ప్రాణం విడిచి తండ్రికి మనల్ని దగ్గరగా చేర్చాడు. ఇదే తండ్రి యొక్క ప్రేమ. ఆయన దానివల్ల దేవుని కుడి పార్శ్వన హెచ్చించబడి ఉన్నాడు. ఇక్కడ మనం క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కోసమని అని మనం గ్రహించుకొని, తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణ అనుభవం పొంది తండ్రి వద్దకి మనం చేరుకుందాం. ఈ దేవుని వాక్యం గురించి I am
ఇలా అనుకుంటుంటే అప్పుడు ప్రైజ్లో వినపడట్లేదు అంటే జరుపుతున్న కొన్ని విరాట్కాలు ఇది ఇలా పెట్టుకొని ఇలా హలో ప్రైజ్లా ఇదిగోండి కాదు ఇలా పెట్టుకొని అక్కడ వెళ్ళిపోవాలి ఇక్కడ తిని డిస్టర్బ్ చేయడం లేదు దీవించవే దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా పుణ్యసాగమని లావణ్య అరే కోసం
అమ్మాయికి అస్మానుడు ఆగ్ర అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను ఘన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేతి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన రాడును శ్రమలో నిన్నో దాటిపోనా సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కరికరవునుడే నీ కన్నీరు తుడచును సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కరికరవునుడే అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను అగ్నిగుండ